హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ మొదలు బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంలో మనము పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ ఆయిల్, చిటికెడు సాల్ట్ వేసుకొని మనం రైస్ రెడీ చేసుకోవాలి. రైస్ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం కర్రీ రెడీ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు, కారము వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. దీనిలోని ఎలాంటి మసాలాలు వాడడం లేదు, వితౌట్ మసాలా, కానీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మనము ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న ఆలు, క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆవిరికే మగ్గిపోతుంది. మనకు ఇలా మనము ఆనియన్స్లో వచ్చే వాటర్కు మగ్గిపోతుంది. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక లేయర్ రైస్ తీసుకోవాలి. తర్వాత ఒక లేయర్ కర్రీ పెట్టుకొని మనం చుట్టూ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగానే లేయర్ పైన లేయర్ ఒక లేయర్ రైస్, ఒక లేయర్ కర్రీ పెట్టుకొని ఈ విధంగానే చేసుకొని దీనికి మూత పెట్టి దీనికి మరలా దానిపైన బరువు పెట్టి ఒక 20 మినిట్స్ పెట్టాలి. చుట్టూ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో మూత పెట్టి దాని మీద బరువు పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మనం స్టవ్ బంద్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కలుపుకుంటే అన్నం అనేది విరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.